పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా కరెక్టే. దాన్ని కన్విన్సింగ్గా ఆలోచించండి. ఒకవేళ మీరు ఆలోచించలేదు అంటే ఆయన అర్థం చేసుకోలేకపోతున్నారు, అది మీది తప్పు. అంతేగాని ఆయనలో ఏ తప్పు లేదని ప్రతి జన సైనికుడు ఫీల్ అవుతాడు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్కి ఒక దశ ఉండదు. తను ఏం మాట్లాడినా అది నమ్మేటటువంటి వాళ్ళ మూలంగా అట్లా తయారయ్యాడు అన్నటువంటిది పవన్ వ్యతిరేకులు చేసే విమర్శ. వీళ్ళు పవన్ సెక్యులర్ అంటే సెక్యులర్, సనాతన ధర్మం అంటే సనాతన ధర్మం అంటూ ఫిబ్రవరి 25, 2019లో ఏం మాట్లాడారు, మార్చి 14, 2025లో ఏం మాట్లాడారు అన్నది ఒక ఆడియో ఫోకస్ చేస్తున్నారు. ముస్లింలు అనే వాళ్ళు మన దేశంలో అంతర్భాగం, ముస్లిం మతం మన దేశంలో అంతర్భాగం. ముస్లింలు ప్రత్యేకంగా దేశభక్తి చూపించాలా? నేను భారతీయులను చెప్పాలా? ముస్లింలు అక్కడెక్కడ పాకిస్తాన్లో యుద్ధం జరిగితే ఇక్కడ ముస్లింలు దేశభక్తి చూపించాలా? ఇక్కడ వారికి దేశభక్తి లేదా? హిందువులకేనా దేశభక్తి? దేశం కోసం చచ్చిపోయే ముస్లిం లేరా? మానవత్వాన్ని చాటుకున్న ముస్లిం లేరా? ఏం మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు? మహమ్మద్ ప్రవక్తకి మీరు ఒక మాటని దూషించగలరా? దూషించి బతకగలరా? అల్లాని ఒక మాట అనగలరా? జీసస్ క్రైస్ట్ ఒక మాట అనగలరా? మేరీ మాతని ఒక మాట అనగలరా? కానీ పార్వతీ దేవిని తిడతారు, లక్ష్మీ మాతని తిడతారు. అంటే నువ్వు ఇస్లాం అపవిత్రం జరిగితే మాట్లాడితే సెక్యులరిజం, జగన్మాతకి కానీ, పార్వతీదేవికి కానీ, శివుడికి కానీ, రాముడికి కానీ, అయ్యప్పకి కానీ అపవిత్రం జరిగితే మా మనోభావాలకు బాధపడకూడదు, గాయపడకూడదు, నోరు మూసుకొని కూర్చోవాలి. అప్పట్లో ఆయన అనుకుంది ఏంటంటే, ఈ సెక్యులర్ అనేటటువంటి పేరుతో మైనారిటీ బుజ్జిగింపే కరెక్ట్ అని కాంగ్రెస్ పార్టీ ఫీలింగు, కమ్యూనిస్టుల ఫీలింగు, వాళ్ళతో తిరిగారు కాబట్టి అది అనుకున్నారు. బట్ ప్రజల్లో వచ్చిన మార్పును బట్టి ఆయన మారారు. దేశంలో చాలామంది మారుతున్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా మారారు అనుకుంటే పోలా.